అందరు నమస్కారం అండి. లాస్ట్ మంత్ 30వ తేదీ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటన అంటే సిదిరి అప్పలరాజుని పరామర్శించడానికి వెళ్ళడం జరిగిందండి. ఆ ర్యాలీలో బందోబస్తుకు వచ్చిన ఒక లేడీ ఎస్ఐ పట్ల ఈ వైసీపీ సైకోలు రౌడీలు ఏ విధంగా ప్రవర్తించారు అనే సంగతి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. ఒక మహిళని ఈ విధంగా హింసిస్తారా, ఈ విధంగా అవమానిస్తారా అని రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించుకోవడం జరిగింది. ఎవరైతే ఆ మహిళని హింసించారో, ఆ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారో వాళ్ళందరి మీద కూడా పోలీసులు కేసు పెట్టడం జరిగింది. మొత్తం 21 మంది మీద, ఏది ఈ చింతాడ రవి ప్రకాష్ అనే వ్యక్తి మీద కూడా కేసు పెట్టడం జరిగింది. అయితే ఈ 21 మంది కూడా పరారీలో ఉన్నారు. ఎవరు కూడా పోలీసు అదుపులోకి రాలేదు. పోలీసులు వెతుకుతూ ఉన్నారు. ఈ చింతాడ రవి ప్రకాష్ అనే వ్యక్తి ఈరోజు ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడండి. ఆ సెల్ఫీ వీడియోలో పోలీసులకి వీడు వార్నింగ్ ఇస్తున్నాడు, సవాల్ చేస్తున్నాడు. ఒకసారి ఈ చింతాడ రవి ప్రకాష్ ఏం మాట్లాడుతున్నాడు అనేది వినిపిస్తా, వినండి. వీళ్ళు తప్పు చేసి పోలీసులకే వార్నింగ్ ఇస్తున్నారంటే వీళ్ళకి ఎంత కండకావరమో, ఎంత బలుపో, ఎంత పొగరో ఒకసారి అర్థం చేసుకోండి. ఒకసారి వీడేం మాట్లాడుతున్నా వినిపిస్తానండి. కొంతమంది నేను వెళ్ళిపోయాను, నేను ఎక్కడికో పారిపోయానని చెప్పేసి మాట్లాడుతున్నాను. నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు, శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నాను. నేను మీకు చెప్తున్నాను, చెప్పు. కొంతమంది నేనేటో వెళ్ళిపోయాను, నేను ఎక్కడికో పారిపోయానని చెప్పేసి మాట్లాడుతున్నాను. నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు, నేను శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నాను. నేను మీకు చెప్తున్నాను, కేసులకు భయపడిపోయే వాళ్ళం కాదు మేము. ఈ కేసులు ఏం కొత్త కాదు. సో వాటికి జడిసిపోయే వాళ్ళు ఎవరు కూడా వైసీపీ ప్రభుత్వంలో లేరు. అలాంటప్పుడు ఎందుకు ఇంట్లో లేవు? నువ్వు ఇంట్లో ఉండొచ్చు కదా, ఇంట్లో ఉండాలి కదా. నీ ఇంట్లో నువ్వు ఉండాలి కదా. నువ్వు భయపడినప్పుడు, నువ్వు పారిపోయినప్పుడు ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయావు? ఎందుకు ఇంట్లో లేవు నువ్వు? దానికి సమాధానం చెప్పు. నీ ఇంట్లో నువ్వు ఉండొచ్చు కదా. తప్పు చేయనప్పుడు నీ ఇంట్లో నువ్వు ఉండొచ్చు కదా. మరి నీ ఇంట్లో నువ్వు ఎందుకు లేవు? ఎందుకు పారిపోయి ఉన్నావు? ఎందుకు 3 రోజుల నుంచి ఇంటి గడప తొక్కడం లేదు? నువ్వు ఎందుకు తొక్కడం లేదు? భయపడబట్టే కదా నువ్వు ఈరోజు పారిపోయావు. అజ్ఞాతంలో ఉండి నువ్వు వీడియో రిలీజ్ చేస్తున్నావు. మగాళ్ళు భయపడలేదంట. మొన్న కేసు పెట్టినటువంటి 21 మందిలో 20 మంది నేను కాకుండా ఇంకొక 20 మంది ఉన్నారు. వాళ్ళు ఎంతో మంది ఇప్పుడు యూనివర్సిటీలో కూడా చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఉన్నారు. అమాయకులు వాళ్ళ అమాయకులా? వాళ్ళ చదువుకునే స్టూడెంట్సా? అరే వాళ్ళ గెటప్ చూసావు నువ్వు? వాళ్ళ అవతారం చూసావు నువ్వు? అసలుకి ఆ మహిళను చుట్టుముట్టిన వాళ్ళలో ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నారా? వాళ్ళను చూస్తే ఎవరైనా స్టూడెంట్స్ అంటారా? మొత్తం స్క్రాప్ కదా, మొత్తం బ్లేడ్ బ్యాచ్, గంజా బ్యాచ్ కదా. వాళ్ళ డ్రెస్సింగ్ కానీ, వాళ్ళ హెయిర్ స్టైల్ కానీ, వాళ్ళ అవతారం కానీ, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ, వాళ్ళ అరవటం కానీ మొత్తం ఆ స్క్రాపే కదా. మొత్తం గంజా బ్యాచ్, బ్లేడ్ బ్యాచే కదా. ఎక్కడ స్టూడెంట్స్ ఉన్నారు? ఎక్కడ చదువుకుంటున్నారు వాళ్ళ విద్యార్థులు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు అక్కడ మొత్తం మందు కొట్టేసి, గంజా కొట్టేసి ఆ ఎస్ఐ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. స్టూడెంట్సా? వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి ఏదో ఒక విధంగా ఉపశమనం కల్పించాలనే భాగంగానే ఈరోజు ఆ ప్రయత్నంలో ఉన్నాము. అంతేగాని ఏదో కేసులు భయపడిపోయి వెళ్ళిపోయాలని కానే కాదు. ఆ 20 మంది మీద కేసులు తీసేయండి, నా మీద మరి 10 కేసులు పెట్టండి. నేను గంటలో వచ్చి మీ ముందు నేను సరెండర్ అవుతాను. ఒక గంటలో. ఈడు పెద్ద మగోడు, మరి పోలీసులకి సవాల్ విసురుతున్నాడు. పెద్ద మగోడు. వాళ్ళందరి మీద కేసులు తీసేయండి, 20 మంది మీద, నేను ఒక గంటలో లొంగిపోతానంట. నీకెంత కండ కవరం బట్టి ఉంటే నువ్వు ఇలా మాట్లాడుతావు చెప్పు? చట్టాలంటే గౌరవం లేదా మీకు? పొద్దున్న లేస్తే మీ చట్టాల గురించి మాట్లాడతారు కదా. మీ నాయకులందరూ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు, చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, చట్టం పట్ల గౌరవం లేదా కూటమి ప్రభుత్వానికి, చట్టాన్ని గౌరవించరా అని చెప్పేసి పెద్ద పెద్ద నీతులు ముద్ర మాటలు మాట్లాడుతుంటారు కదా. మరి అదే చట్టాన్ని మీరు ఎందుకు గౌరవించడం లేదండి? గౌరవించాలి కదా. మీ మీద కేసులు పెట్టినప్పుడు మీరేం చేయాలి? పోలీసులుగా లొంగిపోవాలి, లేదా కోర్టుకి వెళ్ళి కోర్టులు ఛాలెంజ్ చేయాలి. మేమేమి తప్పు చేయలేదు, మా మీద అన్యాయంగా కేసులు పెట్టారు, అక్రమంగా కేసులు పెట్టారు, మమ్మల్ని వేధిస్తున్నారు అని మీరు కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు కదా. ఎందుకు కోర్టుకి వెళ్ళటం లేదు? ఎందుకు పరారీలో ఉన్నారు? మీరు పోలీసుల్ని, చట్టాన్ని గౌరవించే వ్యక్తులైతే మీరు కోర్టుకి వెళ్ళాలండి, లేదా పోలీసులు పిలిచినప్పుడు విచారణకు వెళ్ళాలి. మరి ఎందుకు విచారణకు వెళ్ళటం లేదు? ఎందుకు కోర్టులకు వెళ్ళటం లేదు? మీరు తప్పు చేశారనే కదా.
తప్పు చేయబట్టే కదా ఈరోజు మీరు ఇంట్లో ఉండకుండా పరారీలో ఉన్నారు. ఏది 20 మంది మీద కేసు తీసేస్తే నువ్వు గంటలో లొంగిపోతావా? నువ్వు పోలీసులు వార్నింగ్ ఇస్తున్నావు, నువ్వు పోలీసులు సవాలు ఇస్తున్నావా? చెక్కుతారా భయ, గుర్తుపెట్టుకో. పోలీసులకి ఎవరి దగ్గరన్నా నీ పొగరు చూపించవచ్చు, నీ దమ్ము చూపించవచ్చు, అంతేగాని చట్టం ముందు మాత్రం నీ దమ్ము నీ పొగరు చూపించాలనుకో కొమ్ములు ఇరకదీస్తారు. గుర్తుపెట్టుకో, కొమ్ములు ఇరకదీస్తారు. నీ మొగతనం ఎక్కడైనా ఇంకెక్కడైనా చూపించు. నీ మొగతనం చట్టం ముందు చూపించాలని ప్రయత్నించావనుకో కుక్కను కొట్టినట్టు కొడతారు. గుర్తుపెట్టుకో. పెద్ద మగాడివి నువ్వు, పోలీసులకు వార్నింగ్ ఇస్తున్నావు నువ్వు. నేను మీకు చెప్తున్నాను, ఫస్ట్ నుంచి మళ్ళీ గంటలో నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ప్రభుత్వానికే ఛాలెంజ్ చేస్తున్నాను. నువ్వు ప్రభుత్వానికి చెయ్యో, లేకపోతే ఇంకోరో చెయ్యో, లేకపోతే ఇంకోటి ఎన్ని చేసినా కానీ నీకు ఇది అరెస్ట్ తప్పదా భయ? గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా నేను అరెస్ట్ చేస్తారు. ఇదో కేసు పడద్దు, మళ్ళీ గుర్తుపెట్టుకో. ఇది కూడా కేసే. నువ్వు పోలీసులకు వార్నింగ్ ఇస్తున్నావు, నువ్వు ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తున్నావు, సవాలు ఇస్తున్నావు. ఇది కూడా కేసు అవ్వద్ది. గుర్తుపెట్టుకో. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదండి. గుర్తుపెట్టుకోండి. మీరు తప్పు చేయనప్పుడు ఎవ్వరికి భయపడాల్సిన అవసరంలా, చట్టానికి భయపడాల్సిన అవసరంలా, పోలీసులకు భయపడాల్సిన అవసరంలా, ఎవ్వరు భయపడాల్సిన అవసరంలా. మీ నీతి మీ నిజాయితీ ఏందో కోర్టులో చూసుకోవాలి, కోర్టులో ఛాలెంజ్ చేయాలి. మీరు ఈరోజు ఇంట్లో ఉండకుండా మీరు బయటికి వెళ్ళి పరారీలో ఉన్నారు కాబట్టి ఈరోజు మీరు తప్పు చేశారని మీరే ఒప్పుకుంటున్నారు. తప్పు చేయని ఎవడు కూడా పరారీలో ఉండడు, పారిపోడు. ఎవడు పారిపోరుడు. పారిపోయాడంటే అర్థం ఏంటి? తప్పు చేశారనే కదా అర్థం. అవునా కాదా? మీరు ఈరోజు మీరు తప్పు చేయబట్టే కదా మీరు పరారీలో ఉన్నారు. ఆ వీడియోలో ఆ మహిళా ఎస్ఐని ఏ విధంగా మీరు హింసించారో, ఏ విధంగా అసభ్యంగా ప్రవర్తించారో ఆ విజువల్స్ చాలా క్లియర్గా ఉన్నాయండి. చాలా క్లియర్గా ఉన్నాయి. ఆవిడ ఒంటి మీద చేతులు వేస్తూ, ఆవిడని నెట్టుతూ, ఆవిడని దోస్తూ, ఆవిడని రౌండప్ చేసి మీరు ఆవిడ ముందు అర్రవటం, మొత్తం గంజాయి బ్యాచే, మొత్తం బ్లేడ్ బ్యాచే. ఒక్కడ కూడా అందులో చదువుకునే వ్యక్తి ఎవడో లేడు. ఈ 5 రూపాయలకి 10 రూపాయలకి ఈ మందు బీరు లేకుంటే బిర్యానీ పొట్లానికి వస్తారు చూసారా, ఈ గంజాయి బ్యాచ్, ఆ వాళ్ళు మొత్తం వాళ్ళే ప్రీ ప్లాన్డ్గా మీరు అక్కడ ఆ మహిళని వేధించారు. మీకు అర్థం కాల ఆ సిచ్యువేషన్లో మీరు గంజాయి కొట్టేస్తున్నారు, ఫుల్గా ఎక్కేసిన తలకి. మీరు ఏం ప్రవర్తిస్తున్నారో మీకే అర్థం కాల, మీరు ఏం చేస్తున్నారో మీకే అర్థం కాల. దానికి కారణం ఎవరు? మీరు అలా ప్రవర్తించడానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి మీలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఇలాగ రెచ్చిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి మీలాంటి వాళ్ళని పక్కనగానే పెడితే మీరు ఇలా రెచ్చిపోరు. జగన్మోహన్ రెడ్డి వల్లే మీరు రెచ్చిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డే మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, గంజాయి పంపిస్తున్నారు, మిమ్మల్ని గంజాయికి అలవాటు చేస్తున్నారు, మిమ్మల్ని రౌడీలుగా, గోండాలుగా, సైకోలుగా తీర్చిదిద్దుతున్నారు. గుర్తుపెట్టుకోవాలి. వైసీపీలో ఉన్న తల్లిదండ్రులు చెప్తున్నా, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఏ పార్టీలో ఉన్నారు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి బయటికి వెళ్ళినప్పుడు ఆ ర్యాలీలో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఒక్కసారి వాళ్ళ మీద దృష్టి పెట్టండి. నేను తల్లిదండ్రులు, వైసీపీలో ఉన్న కార్యకర్తలు తల్లిదండ్రులు చెప్తున్నా, చాలా కేర్ఫుల్గా ఉండాలండి, చాలా కేర్ఫుల్గా. ఇదే రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం పార్టీ కూడా బలమైన పార్టీలే. ఏ రోజు కూడా జనసేన కార్యకర్తలు కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ వైసీపీ కార్యకర్తలాగా ఏ రోజు కూడా ప్రవర్తించాల. కావాలంటే మీరు రికార్డ్ చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే కొంతమంది వ్యక్తులు, కొంతమంది సైకోలు, రప్ప అనే బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, వీళ్ళందరికీ కావాల్సిందంతా సప్లై చేసి వాళ్ళ చేత ఆ ప్రగాడ్లు పట్టించి వాళ్ళ చేత నినాదాలు చేపిస్తున్నారు. ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియటంలే. గుర్తుపెట్టుకోవాలి. ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియటంలే. మీ బిడ్డలనే ఒక క్రిమినల్ గానో, ఒక రౌడీలు గానో, ఒక సైకోల్ లాగానో, ఒక బ్లేడ్ బ్యాచ్ లాగానో, ఒక గంజాయి బ్యాచ్ లాగా తీర్చిదిద్దుతున్నారు జగన్మోహన్ రెడ్డి. గుర్తు తెచ్చి పెట్టుకోండి. నేను ఇది కాన్ఫిడెంట్గా చెప్తున్నా. మీ పిల్లలు మీరు ఏం చేస్తున్నారో ఒకసారి కన్నీరు చూడండి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో మీ పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఒకసారి వాళ్ళ మీద దృష్టి పెట్టండి. 10-25 రూపాయలకి మీ బిడ్డల జీవితాల్ని నాశనం చేయబాకండి.
రాజకీయంలో అందరూ ఉండొచ్చు, ఎవ్వరు ఉండకూడదు అనేది, అందరూ రాజకీయాల్లో ఉండొచ్చు. కానీ ఏ పార్టీలో ఉంటున్నాము అని అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏ పార్టీ ఒక స్టాండ్ ఎలాంటిది, ఆ పార్టీలో కల్చర్ ఎలాంటిది, ఆ పార్టీలో యువత ఎలాగా ఉన్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించుకొని మీ బిడ్డలని పంపించండి. నేను చాలా రిక్వెస్ట్ అడుగుతున్నా, మీ బిడ్డల జీవితాన్ని నాశనం చేయబాకండి. రేపొద్దున కేసులు పడితే జగన్మోహన్ రెడ్డి రాడు. జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని పట్టించుకోడు. జగన్మోహన్ రెడ్డి పెద్దోళ్ళని పట్టించుకుంటాడు, పెద్ద నాయకులను పట్టించుకుంటాడు తప్ప కార్యకర్తల మీద కేసులు పెడితే ఒక్క పరామర్శ కూడా చెయ్యడు, ఒక్కరిని కూడా సపోర్ట్ చేయడు. వాడుకోవటం వదిలేయటం జగన్మోహన్ రెడ్డి నైజం. గుర్తుపెట్టుకోండి. అంతే. మీ బిడ్డల జీవితాన్ని నాశనం చేసుకోబాకండి. ఇలాంటి సైకోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత మీ బిడ్డల్ని పంపించబాకండి. చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి సైకో పట్ల, జగన్మోహన్ రెడ్డి పట్ల, వైసీపీ పట్ల. ఇది నేను చెప్పదలుచుకున్నా. థ్యాంక్ యూ.